తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకా కొన్ని వ్యవస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ లేకపోతే మూసీ రిజర్వేషన్ సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమం పైన కొన్ని అపోహలు సృష్టించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన పాలన పైన ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పీపుల్స్ గవర్నమెంట్. మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధన రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి, నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. హైదరాబాద్ నగరవనంలోనే మనందరికి గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేక రూపాలతో రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. వాటిపైన చాలామంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షంలో వచ్చేటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బస్టింగ్ కానీ లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ అని చూస్తూ ఉన్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసీ రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన
ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు, అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడాలని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను. అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా, వాటికి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నేను ముందుగా ఈ చెరువులకు సంబంధించి 2014 నుంచి ఆక్రమణకు గురైనటువంటి, పార్షియల్కి గురైనటువంటి వాటి ప్రజెంటేషను అది స్టార్ట్ చేసి చూపించాల్సిందిగా. స్టార్ట్. Yes, sir. I think good afternoon everybody. I am representing State Remote Sensing Center, Telangana. I think we just... voice is not clear. And be clear while you are explaining. Yes, sir. So we just studied by taking the satellite images of different resolutions, and that is from 2014 to 2023. Okay. So after the formation of Telangana and up to 2008, what is the actual status of the water bodies within ORR, Outer Ring Road? Next. So this is the actually ORR. I think you have seen all this ORR, how it is looking from the top actually. So we have the Gram Panchayat, the municipality corporations, then outer ring roads, everything it has been mapped. The blue dots what you have mentioned here, these all are the tanks spread over the entire outer ring road. You can't explain Next. So tank encroachment has already sir spoken how our actually Hyderabad belongs to city of rocks, tanks and parks, etc. Slowly these are getting disappeared because of a lot of encroachment and other things, and the water body is also disappearing at a fast pace actually. So how it is disappearing? This everything we can actually pick from the satellite image. So these are the last 10 years what we have seen. 20 tanks are fully encroached, where though there was no encroachment actually earlier, and 24 tanks got fully encroached, which are partially encroached actually into from 2014 to 2023. And out of this 127 tanks, encroachment has been increased significantly. Means it is increasing, the increment is going on till yet. So
It is good for Hyderabad? No. So we have to protect the lakes actually. So this is actually total overall statistics of the water bodies, how the encroachment is going on. So total 695. These are the 695 water bodies available till yet actually. So out of which actually without encroachment, actually from 2000. Yeah. So actually what happened, out of this 499 water bodies live, out of which fully are encroached 20 from 2014 onwards. So partly 57, means from full to part. So that encroachment is going on. Similarly, that already from 2014 some water bodies are partially encroached, out of which 24 are now fully encroached and 70 are partially encroached. So total it is around 171. So 171 water bodies are affected now. We have analyzed by taking the satellite images, cartosat image, sentinel image, then the high resolution satellite image, that is 30 centimeter resolution. And actually what the methodology we have inducted here, we have taken the revenue cadastral villages, then the administrative boundaries of district, mandal, village, GHMC, and the ORR, outer ring road, and the Survey of India toposit, that is the base for us. Then we have the satellite images I just spoken from 2014 and 2023. Then other sources satellite images also used, and the other relevant data. So we try to study actually what is the actually how the water bodies are get encroached day by day. So the methodology actually what we try to. Go to the slides. Go to the slides. Thanks. All there. You see, this is one of the example. You see the left side image 2014. 2014 it is blue color. It is tank is there. The significant is there. You see, these are there actually, but how it is get affected by the encroachment. This is one kind of example. This is from full to, sorry, no encroachment to total encroachment. This is one kind of example. Go to the next. Next, then this is one example. The example one. Just I am just playing the slides. Just have a look. And this all are from zero to full actually. Yeah. Then just I am forwarding next to. Slide wise you have to explain. Yeah, this is from 0 to partly. Means there is no encroachment in 2014, but after 2014 it is getting affected partly. Means partial, partly in the sense partial. Partial is it affected. These are the list of tanks we have already mentioned. It's around 30, almost 57 tanks are from, means from 0 to partial encroachment. This is one of the example. It's from Mechal Malkajgiri district and Mechal Mandal village, Gundal Panchampalli, where you see these tanks. This is just a, this is from here to here how the encroachment is going on. These red colors you just indicate. These are the areas where it is getting encroached. Similar from lot of tanks we have, I just mentioned from 57 tank total count from 0 to partially encroachment. This is one of the tank. You read the names of the mandal. Yes, and sir. the village and Already. the tank. This is the district Mechal Malkajgiri, Mandal Medipalli Mandal and village Chengicharla. This is Mechal Malkajgiri, Mandal Mechal and Gundal Panchampalli. Similarly, this is from main Mechal Malkajgiri, Dundigal Gandimeshama, village Damara Panchampalli. This is another example, Dundigal Gandimeshama and Damara Panchampalli. This is another example. For example, I'll speak, you try to change the slides. Okay.
ఇప్పుడు మీకు ఉదాహరణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మండల్ గండిపేట్ విలేజ్ ఉప్పాల్ కూడా go to that slide. 66. 66, sir. Slide number. Huh? 66. 66 here, huh? Concept. Tank ID, sir. Tank ID. Bedja. They are not in order. Order is, sir. Order. Okay. Then I'll go page by page. So, 2014 లో చూడండి. Yeah. For example, 2014 లో ఇక్కడ లేక్ లైవ్ లో ఉంది. 2023కి వచ్చే వరకు అల్లి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్ని వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఏ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చే వరకల్లా అయిపోయింది. అట్లాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్. ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది. 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది. 23 కల్లా ఏం లేదు. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చే వరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది. కన్స్ట్రక్షన్ లేఅవుట్ ఇది చూడండి. రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది. 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్. సేమ్ వే మండల్ గండిపేట్ పేరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు. 23 కల్లా ఏం లేదా. 2014 గోపన్పల్లి విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ. 23 కల్లా వచ్చే వరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్ షేక్పేట్ విలేజ్ 2014-2023. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి 14లోను టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు. లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్.
అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. 23 కల్లా వచ్చే వరకు మధ్యలో లేఅవుట్లు వచ్చేసినాయి కన్స్ట్రక్షన్స్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో. 23 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది 2014లో. 2023 కల్లా వచ్చే వరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండల్, నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి. చెరువు అంతా 2014లో లైవ్ ఉంది. 2023 కల్లా వచ్చే వరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గట్కేశ్వర్ మండల్ ఏంటిది కాచువాని సింగారం మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది. 2014లో ఏం లేవు. నెక్స్ట్ 2014లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది. 2023 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి. పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు 1 by 1 ఇలా చూపించుకుంటూ పోండి ఫాస్ట్గా. సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగంపల్లి విలేజ్ మియాపూర్ ఘాట్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అవుతూ వచ్చారో బిల్డింగ్స్. Just I'm playing the slides, just have a look how it is getting encroached. So we have demarcated 4 categories from 0 to full, 0 to partially, partial to partial, partial to more partial. So these are the 4 categories actually we have demarcated by taking the satellite images. This just have a look. This cheruvu, it is there, but getting encroached in the top of here, this side. So similarly, we have demarcated within the ORR all the tanks we have listed out here according to the 4 categories. You see, this is a kind of example actually. It is getting partially affected. Similarly, this red marks wherever mentioned, these are the areas getting affected. Just one by one I'm playing. Have a look how the tanks are getting affected. These red marks, all these red marks are construction activities going on. From 2014 to 2023, up to yet we have studied. Yes, this is one kind of just example. Similarly, this is here. This is a parcel from 0 to partly. We have mentioned, just have a below look here. This is mentioned 0 to parcel. Okay. So this is Sherlingampalli, Kavanapet, then Kothagуда. Just I'm playing the slides. Have a look how the getting affected the tanks. This all red colors are partial encroached, 0 to partly. Then this is the example. This is partly to full, means partial to full encroachment. These are the list of the tanks. Yes, you see partially it is. It is Gandipet, sir. Gandipet, Puppalaguda. Puppalaguda. So the buildings yes, sir. Yes, fully encroached. Yeah. From partial to fully encroachment. Partial encroachment unnadi. Yes, sir. Next.
A partial to full encroachment. ఇది ఇక్కడ ఏ మండలం విలేజ్ పేరు It is Kisra, sir. Mechal Malkarji district, Mandal Kisra, and village Nagaram. Nagaram. This is a Bedarwani Kunta. Okay. Then it is another example, Mandal Balapur and village Badangpet. Here this is the Mandal Medipalli and village Badupal. It is partial. Actual tank, some position is there, but in 2023 it is fully occupied. Similarly, this is one of the examples, Sherlingampalli, Gopanpalle village. This is the Alwal Mandal and village Macha Bolaram. This is Bachupalli and village Bachupalli, okay? And this is Rangareddy, Gandipet, it totally encroached. You see, just in the center of this tank, it is just there, just occupied, but finally in 2023, it is totally occupied. Puppalgoda village, okay? గోపన్పల్లి ఎక్స్ప్లెయిన్ చేసేవా Yes, sir. This is Bandalagada Jagir, sir. It's a 302 written, Bandalagada Jagir. మళ్ళగూడ జాగీర్ Yeah, it's Mandal Gandipet, sir. Gandipet. గండిపేట్ మళ్ళగూడ జాగీర్ Yes, sir. టోటల్ బిల్డింగ్స్ Yeah, కన్స్ట్రక్షన్ total constructed, sir. ఈవెన్ ఇన్ గోపన్పల్లిలో కూడా Back, we'll go to back. ఓకే ఫైన్ నెక్స్ట్ కిష్టారెడ్డిపేట Yes, sir. This is the Kistaredipet. Kistaredipet. It's a Sangareddy, Aminpur Mandal. ఇది ఫుల్లీ ఆక్యుపైడ్ Yes, fully occupied, sir. It's partially to full occupied. మండల్ గండిపేట్ నార్సింగ్ Yes, sir. This is the nursing mandal. You see, the tank is just near to that It's actual fully road. occupied. Yeah, it is fully There is occupied. nothing now. And similarly, this is example Mandal Bahadurapur, village Bahadurapur. It is totally occupied. There is a may make some ground or something. And ఓకే they- నెక్స్ట్ బోడుపల్ This is Badupallu, sir. Markazi, బోడుపల్ Medipalli, fully sir. occupied and Fully, sir. you have the full layout there Yeah. construction It's There fully nothing. occupied, sir. Huh? In 2014, it is there, sir. Some person is there, blue color. Huh. But in 2023, it is totally occupied. ఓకే అండ్ ద నెక్స్ట్ Similarly, sir, it is Kisra, sir, village Nagaram. It is Mechal Mandal and village is Godavali. యా This is a typical Rajendra Nagar and Budbel. Okay. It is Mechal Malkaji Kukadpalli. It is partially occupied, but you see in Allapuri totally it is been what is it? Construction activities are going on. Totally it is layout construction is going on. Similarly, this is Aminpur Mandal, Kistaredipet. This is from Gandipet, Bandalagada Jagir. This is a district Rangareddy and Mandal Balapur, and the village is Kurmalaguda. Kumarguda. Then ఇదేంటి గ్రౌండ్ చేసేసుకున్నారా గో బ్యాక్ యా బహదూర్పల్లి విలేజ్ yeah, ఇది ఏమైంది చెరువు it's a total, sir. It is coming playground sir. It is ఆక్యుపైడ్ బై సమ్ ప్రైవేట్ yes, sir. పీపుల్ That red color, blue color, sir. 2014, sir. It is there, sir. Some part is there, but in 2023, it is totally occupied, sir. ఏం చేశారు పార్క్ చేసేసుకున్నారు దాన్ని From partly to full, sir. Partially, కాదయ్యా partially to ఏదో full. స్టేడియం లాగా చేసుకున్నట్టుంది Yes, sir. ఫుట్బాల్ కోర్ట్ ఎవరు ప్రైవేట్ పీపుల్ Yeah. Yeah. Then this is, you see the tank, it's Sangareddy Pathan Cherbu and village is Pathan Cherbu. It's a some kind of imprint is available for the tank in 2014, whereas in 2023 totally it is occupied by this construction activity. Means totally Mottham this buildings household. వచ్చేసి. Yeah. నెక్స్ట్ Similarly, this is a Fatehnagar. Balanagar, Fatehnagar, sir. Yeah. It's a Hayatnagar Mandal and Bag Hayatnagar village. It totally occupied. Now we just came to the partial to more partial. Means already partially covered in 2014 and 2024 again that means encroachment is going on. More and more that encroachment is going on. These are the list of the actually tanks within that category. This is one of the example, just a bit.
it's partial, it's more partial. You see that red color, that left side, Abdullapuram Peta, then village Kuntulur. So slowly means the encroachment is going on. Starting. Then this is one example. You see how the encroachment, you just compare the means the red area in the left side and the right red area. Then you will get the means impression how the tanks are getting encroached more and more. Similarly, this is one of the example, Rangareddy district, Mandal Gandipet and village Manikonda Kasla. Okay. Similarly, another Hyderabad Asif Nagar and Asif Nagar. This is the Asif Nagar area where the red color areas are more. Okay. Means these are the areas where the encroachment is going on now. Similarly, this is one of the example of Rangareddy, which is Balapur Mandal and village is Nadargul. You see the 2014 image, the left side image, it is only just a small part of the encroachment, that means they are just leveling that ground, whereas in 2023, the construction sites are coming, the houses are coming, built up areas coming. Next. Then this is another typical example, Rangareddy is in Samsabad area, Gopanpalli Kalan, Golapalli Kalan. Similarly, another example, just I am showing Hyderabad, Bandalaguda, this Bandalaguda village. So Bandalaguda partially slowly encroach. Yes, sir. Partial to partial. Means partial already encroached in 2014. Again up to 2020, the encroachment Slowly is they are going. coming inside. Yeah. Similarly, this is the Rangareddy, Ibrahimpatnam, Adliwatla. You see the right color, sir, this blue color is there, but in where the coming. Similarly, this is Balapur. Balapur Mandal, It's a Balapur very village. clear case. 2014 లో టోటల్ వేకెంట్ గా ఉంది చాలా వరకు. Yeah. Yes. 2023 కి వచ్చే వరకు హౌ ఇట్ హస్ బీన్ అంటే మోర్ దెన్ 50%. More than 50%. Yeah. చెరువు ఆక్యుపై అయిపోయి బిల్డింగ్స్ కట్టేసుకుని మంచి 59%, sir. Already given the percentage here also. Yeah. That year 2014 total area 16.7. Go to the next. Venkatapur. Similarly, for this is Balapur Mandal and village Venkatapur. Slowly that is encroachment is going. Yeah. Similarly, one of the typical example, Bandalaguda, again Bandalaguda village. Bandalaguda. Yeah. So this is 26.73%. It has been occupied till yet. Yeah. Out of the total Slowly 36.98 hectares. Yeah. We have mentioned the area also there. Yes. Similarly, this is the Next. Bandalaguda village, Yeah. Mandal. Then this is Rajendra Nagar Mandal and village Katedan. This is Rajendra Nagar Mandal and village Gagan Pahad. Yeah. This is Serlingampalli village, Chandanagar. Similarly, this is Ramachandrapuram village, Bandalaguda village. This is Ramachandrapuram Mandal and village is Bandalaguda. Another example. This is Sangareddy district and village is Mandal is Raminpur and the village is Patelguda. You see the left side, just 2000 image, just the means the layout is going on. Whereas in 2023 image, if you compare, Patelguda. yeah, Patelguda. Okay, next. Similarly, this is Aminpur and village is Aminpur. So next. And this is Pathancheru village. Okay? పట్టణ చెరువులో పూర్తిగా Yeah. 46%. yes. And this Bollaram, Yes, it's a Jinnaram Mandal. చెరువు it's a Bolaram, yeah. It's a Jinnaram Mandal, Sangareddy district and village Mandal. Bolaram. మీరు Mandal చూడాలి, Jinnaram, మీకోసం sir. ఇది. Right. So the percentage of is 51%. మియాపూర్. Then Miapur, this is the Serlingampalli Mandal, village is Miapur. You see how the encroachment is going. Yeah. Similarly, this is Serlingampalli Mandal and village is Madinaguda. The percentage of encroachment is going on. Next, this is Ghatkesar Mandal and village is Anachiguda. Go on. Then this is Uppal Mandal and Nagul village. Yeah. Similarly, this is Malkajgiri Mandal and Malkajgiri village. This is one of the typical Malkajgiri and Malkajgiri. Then this is Kapra Mandal with village Kapra.
This is Kukatpalli, that Maisama Cheruvu is there. I think everybody knows this KPHP Maisama కాలనీ Cheruvu. Yeah. అంతేనా? Yes, Maisama Cheruvu. సో కేపీహెచ్పి కాలనీలో ఉన్న చెరువు Yeah. మైసమ్మ చెరువు Yeah. నీట్గా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. Yes. స్లోలీ Slowly, that's it. వెరీ అమ్మా I think it is there. అన్నీ Then this is Balanagar, then Hasmapet. How the encroachment is going, just take a look. Then this is Bachupalli and a village in Nijampet. It is Dundigal Gandimaishama and a village is Dullapalli. Okay. Similarly, this is Bachupalli and Bachupalli, that village also. This is Gandimaishama and village అండ్ Bahadurpalli. వన్ మోర్ థింగ్, Sir, మీ బౌండరీ అంతా ఎఫ్టీఎల్. it's a వాట్ యు ఆర్ we have taken from the yes, sir. టోటల్ ఎఫ్టీఎల్ సార్ అది నాట్ ఈవెన్ ఇచ్చిన ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్ కూడా కాదు. No, buffer zone. It is not a buffer ఎఫ్టీఎల్ zone. ఇప్పుడు మీకు చూపించినన్ని ఎఫ్టీఎల్ బౌండరీ. బఫర్ జోన్ పోతే ఇంకా బయటకు వస్తుంది, దాని జోలికి పోలేదు. నెక్స్ట్ Next, this is actually Kutbalapur, sir. Kutbalapur Mandal and Gujala Ramaram village. This is Kukatpalli Mandal, sir. KPHB colony. నెక్స్ట్ Then this is Kesra village, Kesra Mandal and village is Nagaram. ఓకే నెక్స్ట్ ఓకే. This is Kesra Mandal and village is Nagaram. Another example, Kesra village and it is Nagaram. This is village is Mandal and sorry, Mandal Kapra and village is Charlapalli. This is Kutbalapur Mandal and Pet Bashirbagh village. This all red colors are indicating these are the encroachment actually, how it is going on. Similarly, this is Bachupalli and Bachupalli village. This is Abdullapur Met So finally, come Kadam fast. village, yeah. లాస్ట్కి వచ్చేవరకు అన్ని చెరువులు ఇవే. యూ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ టు దెమ్, రైట్? సో అవసరమైతే మీ సాఫ్ట్ కాపీ ఇచ్చేసేయండి. Okay, sir. సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. లాస్ట్లో ఒకసారి అంటే క్లోజ్ చేస్తూ 463. యాప్రాల్లో విలేజ్లో లాస్ట్ స్లైడ్. Okay, sir. ఓకే సరే, గో బ్యాక్. ఒకసారి ఇది చూడండి, 2014కి 2023కి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి, బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఒక్క నిమిషం, కమింగ్. నేను పూర్తిగా నాదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే, ప్లీజ్. సో మేము మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి.
మనం తెచ్చుకునైనా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు. సరే, మీరు అడిగారు ఇందా కూల్స్తారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు. కూల్చాలని ఎవరికి ఆశ, ఆలోచన, తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత అది. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు. రైట్, అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు సరే ఏ నుంచైనా కట్టకుండా ఆపుకోవాలి కదా. కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవడు కట్టుకునే వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామనంటే ఫైన్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది, లేకపోతే మూసీ నది. నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా, జపాన్ అవి కూడా చూసి వచ్చాను. ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని, ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి. అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది. నదులు అంటే కేవలం నీళ్లు పారటం ఒకటే కాదు, ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే జీవనాధారం ప్రజలకి. అటువంటి నదుల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా, నదే లేకుండా ఆ చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం. మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కూపంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు. మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో. అలా ఎట్లా చేసుకున్నారో నేను చూపించమని చెప్పాను. ఒకసారి చూపించమ్మా. లెట్ స్టార్ట్ ఫ్రమ్ థేమ్స్ రివర్. లండన్ నగరంలో అది ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మార్చుకొని చుట్టూ రిజర్వాయర్ చేసుకుని ఫ్రెష్ వాటర్ అందులో నుంచి పారేటట్టుగా అటు ఇటు బ్యూటిఫుల్గా అభివృద్ధి చేసుకొని దాన్ని ఒక పెద్ద అట్రాక్టివ్ థింగ్, ఆ నగరానికే అది ఒక పెద్ద మణిహారంలాగా మార్చుకున్నారు. నెక్స్ట్ టోక్యో నగరంలో నేను షూట్ చేసిన రివర్ది సుమిదా రివర్ది ఇచ్చాను, దాన్ని ప్లే చేయండి. నేను కారులో ప్రయాణం చేస్తూ దాన్ని రికార్డ్ చేశాను. నెక్స్ట్ మూసీ రివర్ చూపించండి. నేను ఇచ్చింది ప్లే చేస్తారా?
ఓకే. సో మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు. చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. మూసీ రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు. రైట్, మీరు అడగవచ్చు చాలామంది, మరి అక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. ఎస్, ప్రభుత్వాందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోదు కూడా. చూడండి, నేను జస్ట్ ట్రావెల్, అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను. కారులో కూర్చొని మొబైల్ ఫోన్తో తీసాను, ఒకసారి చూపిద్దామని. సో నేను ఎందుకు ఇవి చూపిస్తా ఉన్నానంటే, మీకు మనది కూడా గ్లోబల్ సిటీయే. హైదరాబాద్ ఈజ్ ఆల్సో నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్. విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం మనం. ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ప్రపంచాన్ని అంతా ఇక్కడికి ఆకర్షించాలనుకుంటున్నాం. మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు, దీనికి 1,50,000 కోట్లు అవుతుంది, దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు? ఎక్కడ పిలిచారు టెండర్? ఎవరికి ఇచ్చారు టెండర్? ఇచ్చారు మీరు, ఎవరు పిలుస్తున్నారంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి. రైట్, ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు.